Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ చందుని. మీరు చూస్తున్నారు చందు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ చూడండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని వెంటనే ఒక లైక్ చేసి కిందున్న సబ్స్క్రైబ్ బటన్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ భారీగా పెంచడం జరిగింది. అందులో ముఖ్యంగా సామాజిక పెన్షన్ 4000, వృద్ధాప్య పెన్షన్, ఒంటరి మహిళా పెన్షన్, విడో పెన్షన్, వికలాంగులకు వచ్చేసి 6000, పూర్తి స్థాయిలో అంగవైకల్యం ఉన్న వాళ్ళకి 15000 పెన్షన్, కిడ్నీ తల సేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకి 10,000 రూపాయలు పెన్షన్గా ఇస్తున్నారు. ఇప్పుడు మనం చూసుకుంటే రాష్ట్రంలో పెన్షన్ స్కీమ్లో భారీగా అవకతవకలు విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా 2,50,000 దొంగ పెన్షన్లు గుర్తించబడిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే విచారణకు ఆదేశించారు. ఈ ప్రకటన రాష్ట్ర సంక్షేమ పథకాల్లో ఉన్న అవకతవకలను సరిచేయడంలో ముఖ్యమైన అడుగుగా మారింది. ఈ దొంగ పనులు వివిధ పద్ధతుల ద్వారా జరిగాయి. కొంతమంది వారి ఆధార్లో వయసు మార్చుకొని వృద్ధాప్య పెన్షన్లు పొందారు. కొందరు వికలాంగులుగా కాకపోయినా వికలాంగుల పెన్షన్లు పొందడం జరిగింది. అదేవిధంగా ఒంటరి మహిళలు, వితంతువులు కానప్పటికీ ఆయా గ్రూపులకు చెందాల్సిన పెన్షన్ దొంగలు కాగితాల్లో పొందడం జరిగింది. ఈ చర్యలు నిజమైన లబ్ధిదారుల సంక్షేమ పథకాలను దెబ్బతీశాయి. అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ పెన్షన్ అవకతవకల్లో భాగస్వామ్యం ఉన్నారు. ఉద్యోగులు తమ పెన్షన్ పొందుతూ అర్హులైన వారికి పెన్షన్ ఆపి దోచుకుంటున్నారు. ఈ వ్యవస్థ దుర్వినియోగంలోనైనా అవసరమైన వారికి సాయం అందకుండా పోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారంపై సీరియస్గా విచారణకు ఆదేశించడం ఆయన కట్టుబాటును సూచిస్తుంది. ఈ విచారణ బాధితులైన అధికారులు చర్యలను విశ్లేషించింది. వీరు ఈ అవకతవకలను నివారించకపోవడం వల్ల వచ్చే ప్రతికూల ఫలితాలను కూడా గమనించనుంది. ఆ అధికారులను కఠిన చర్యలు తీసుకోకపోతే మండల స్థాయి అధికారులను సస్పెండ్ చేసే అవకాశం ఉంది. ఈ చర్యలు అవినీతిని తొలగించి పెన్షన్ పంపిణీ ప్రక్రియను పునరుద్ధరించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంపై గంభీరంగా ఉండటం ఆయన పరిపాలన నిబద్ధతను సూచిస్తుంది. సంక్షేమ పథకాల్లో అవినీతి నిర్మూలన, లబ్ధిదారుల కోసం నిజమైన సేవలు అందించడం ప్రభుత్వ లక్ష్యం. తప్పు చేసిన వారిని శిక్షించడం మాత్రమే కాకుండా భవిష్యత్తులో అవినీతిని నిరోధించడానికి సమర్థమైన చర్యలు చేపట్టడం అత్యవసరం. ముగింపులో 2,50,000 దొంగ పెన్షన్లు రాష్ట్ర సంక్షేమ వ్యవస్థలో ఉన్న గంభీరమైన సమస్యను బహిర్గతం చేశాయి. ఈ సమస్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశించడం కట్టుబాటును తెలియజేస్తుంది. ఈ చర్య రాష్ట్ర సంక్షేమ పథకాలను పునరుద్ధరించడంతో కీలకమైన అడుగుగా మారింది. ఈ కార్యక్రమాల ద్వారా సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరుకోవడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఈ పథకాలపై నిరంతరం జాగ్రత్తగా వహించడం, అవినీతి నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోవడం అనివార్యం. అవినీతిని అరికట్టడానికి ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న ఈ చర్యలు సామాజిక సంక్షేమ పథకాల్లో నమ్మకాన్ని పునరుద్ధరించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ అవకతవకలపై ప్రభుత్వం తీసుకునే చర్యలు భవిష్యత్తులో సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి మార్గం సన్నద్ధం చేస్తాయి. ఇది ఫ్రెండ్స్ మనకి లేటెస్ట్ అప్డేట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.